నమస్కారం అందరికి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది, పెరుగుతుంది అంటున్నారు గానీ, ఎందువల్ల పెరుగుతుందనేది ఎవరికీ సరిగ్గా తెలీదు. అలాగే జనాభా గూడా గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే, వాళ్ళనుకునే మైండ్‌లో ఒకే ఒక రీజన్ ఉంటది. ఏంటంటే, ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్ ఖచ్చితంగా పెరుగుతది. పెళ్ళిళ్ళ సీజన్ అంటే అందరూ కొనేస్తారు. అందుకే ఖచ్చితంగా పెరుగుతదనుకుంటారు. కాదండి. మన సౌత్ ఇండియాలో కొంటారు. కానీ నార్త్ ఇండియాలో అయితే దీపావళికి ఎక్కువ కొంటారు. అలా అని జెప్పేసి ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఆడియన్స్ కొంటే పెరిగిపోవడం అలా కాదు. పెరిగితే మొత్తం దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా పెరుగుతది. అలాగే తగ్గితే మొత్తం ప్రపంచం అంతా తగ్గుతది. కాబట్టి గోల్డ్ రేట్ అనేది మన ఇండియాలో పెళ్ళిళ్ళకి సంబంధించి మాత్రమే కాదండి. మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఉంటది. ప్రపంచంలో ఏదైనా యుద్ధాలు జరిగినా లేకపోతే ఏం జరిగినా గోల్డ్ రేట్ సడెన్‌గా పెరుగుతది. ఇప్పుడు మనకి అలాగే కోవిడ్ వచ్చిన్నది మీకు గుర్తుండే ఉండొచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా విపరీతంగా పెరిగిందండి గోల్డ్. సేమ్ అదే ఇప్పుడు అలాగా మన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలంటే గన్‌లతోని లేకపోతే తుపాకులతో కాదండి. అంతా ట్రేడింగ్ ద్వారా జరుగుతుంది. ట్రేడింగ్ వల్ల చాలా టాక్స్‌లు విధించడం వల్ల ఆటిల వల్ల మనకి గోల్డ్ రేట్ పెరుగుతుందనమాట. ఇది తగ్గొచ్చు. కానీ మనకి ఎప్పుడు తగ్గుతున్నదని మాత్రం చెప్పలేం. అవుతే గ్రాము 12,000, 13,000 కూడా అవ్వచ్చంటున్నారు. అది కూడా మనం చెప్పలేం. కాబట్టి మీ దగ్గర ఎంత డబ్బులుంటే అంత డబ్బులతోనే బంగారం కొనుక్కోండి. పెరిగిపోతది, తగ్గిపోతది అని ఎప్పుడు చూసుకోవద్దు. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఒక మెయిన్ టాపిక్ మాట్లాడాలి. వెండి. వెండి బ్లాక్ ఎందుకవుతది అని జెప్పేసి నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అందరికి పాస్ చేయండి. చెప్పండి గోల్డ్ రేట్ పెళ్ళిళ్ళ వల్ల పెరగదని చెప్పండి. అది గోల్డ్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతది. ఓన్లీ మన ఇండియా పరంగా కాదు, సౌత్ ఇండియా పరంగా కాదు, నార్త్ ఇండియా పరంగా కాదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతదండి. ఒకవేళ ఇండియాలో ట్యాక్స్‌లు వేస్తే అది వేరే సెపరేట్ రూట్ ఉంటది. అది దాని గురించి సెపరేట్‌గా మాట్లాడుకుందాం. దీని గురించి మాత్రం ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి నచ్చితే. థాంక్స్.